5 దశాబ్దాలుగా షేక్ అహ్మద్ నబీ రసూల్ గారు సాహిత్య సామాజిక సేవా రంగాల్లో అనంతపూర్లో ప్రసిద్ధులు. ఆయన మానవతావాది. దాదాపు 5 దశాబ్దాల్లో అనంతపురం పట్టణంలో ఎలాంటి సాహిత్య కార్యక్రమాలు కానీ సామాజిక కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా ఆయన హాజరయ్యి ఆయన యొక్క అందులో ఆయన అతిథిగాను శ్రోతగాను ఆయన మంచి అనుభవాన్ని గడించిన వ్యక్తి. ఆయన జీవిత సారమే ఈ పుస్తకంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన కవిత్వము తెలుగులో అందంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఉర్దూ యాక్సెంట్ని తెలుగు భాషకు మిళితం చేసి కవిత్వం రాయడం వల్ల ఆ మెరుపు వస్తుంది. ఆ మెరుపు ఆ సుభాషితాలు సొంతం. ఇంకా ఇందాక నేను చెప్పినట్టుగా ఇక మీదట నబీల్ రసూల్ గారు ఇంటి పేరు సుభాషితం నబీల్ రసూల్గా ఖచ్చితంగా వస్తుందనేసి ఆ ఒక్కొక్క సుభాషితము ఒక్కొక్క గ్రంథంగా ఈ సభ భావించింది. ఇదే విధంగా నబీ రసూల్ గారు ఈ సుభాషితాలని మళ్ళీ ఇంకా పెంచుతూ ఇంకా ఆ జీవిత సారాన్ని జోడించి మరీ ఎక్కువ సుభాషితాలు రాయాలని ఆయన కవిగా లేక రచయితగా అనంతపురం జిల్లాలో స్థిరంగా ఉండాలని మనసారి కోరుకుంటున్నాం. అది మా ఆకాంక్ష కూడాను. అదేవిధంగా జిరసం పూర్వ అధ్యక్షుడిగా నేనున్నప్పుడు ఆయన కోశాధికారిగా ఉండేవారు. ఇప్పుడు అదే జిరసానికి ఆయన గౌరవ సలహాదారుగా ఉన్నారు. ఈయన జీవితాంతం కూడా సలహాదారుగా ఉండాలని ఆయన నేతృత్వంలో లేక సారథ్యంలో జిరసం మంచి కార్యక్రమాలు చేయాలని ఈ సాహితీ విలువలు సాహితీ పరిమాణాలు అనంత జిల్లాకు పంచబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నిత్య నవనీతం నబీ రసూల్ సుభాషితం అనే పేరుతో ఈరోజు నబీ రసూల్ గారు రచించినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించాం. నబీ రసూల్ గారు వారి జీవన సారాన్నంతా వడబోసి ఈ సమాజం కోసం ఈ సమాజంలో ఈరోజు లోపిస్తున్నటువంటి నైతిక విలువల్ని పెంపొందించే ఒక దిశలో వారు ఈరోజు ఈ పుస్తకాన్ని రచించారు. ప్రతి ఉదయం మమ్మల్ని తలుపు తట్టే ఒక మంచి పిలుపులాగా సుభాషితం 10 రోజు మా ఫోన్కి పొద్దున్నే వారు పంపిస్తారు. వాటన్నిటినీ ఒక దండగుచ్చినట్లుగా ఒక మాల అల్లినట్టుగా ఈరోజు సుభాషితాల పేరుతో వారు ఈ పుస్తకాన్ని తీసుకురావడం నిజంగా జిల్లా రచయితల సంఘం ప్రచురణల తరపున ఈ పుస్తకాన్ని ప్రచురించుకోవడం నిజంగా మేమంతా కూడా జిల్లా రచయితల సంఘం సభ్యులుగా గర్వపడుతూ ఉన్నాం. ఈ పుస్తకాలు ప్రధానంగా ప్రతి పాఠశాలకు వెళ్ళాల్సినటువంటి పుస్తకాలుగా నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి పాఠశాలలో లైబ్రరీలో ఈ పుస్తకం ఉన్నట్లయితే పిల్లలకి చాలా సులభమైన పద్ధతిలో సూక్తులు అందే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించి నబీ రసూల్ గారి నుంచి ఆ లైబ్రరీలు ఈ పుస్తకాన్ని కొని విరివిగా పంచి సమాజంలోకి మంచిని తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మా పితృ సమానులైనటువంటి నబీ రసూల్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆశీస్సులు కూడా ఆశిస్తున్నాను. వారు మరింత కాలం సుఖ సంతోషాలతో సంతోషంగా జీవించాలని జిల్లా రచయితల సంఘం సభ్యులుగా జీవితకాలం వారు మాతో ప్రయాణం సాగించాలని వారి విలువైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈ గొప్ప అవకాశం మాకు వచ్చినందుకు కూడా చాలా సంతోషిస్తూ ఇద్దరితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా రచయితల సంఘం ఘనంగా నన్ను సన్మానించినందుకు మనసా వాచాకరమైన వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఇంతటి మహత్కార్యాన్ని నా మీద ప్రేమతో జిల్లా రచయితల సంఘం వారు అదే పనిగా నా పుట్టినరోజే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి నా పుస్తకాన్ని ఈరోజు నిత్య నవనీతం నబీ సుభాషితం పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు జిల్లా రచయితల సంఘాల సభ్యుల పేరున ప్రతి ఒక్కరికి ముఖ్యంగా సురేష్ గారు, వన్నప్ప గారు, నారాయణ స్వామి ఈ మిత్రులందరూ కూడా వారితో చేతునిచ్చిన వారందరికీ కూడా ఆహ్వానితులుగా ఎవరెవరు వచ్చినారో ఈ కార్యక్రమానికి వారందరికీ పేరున నా నమస్మాంజులు తెలియజేస్తూ నా చివరి క్షణం వరకు నా కొన ఊపిరి వరకు సమాజ సేవ చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ సమాజ సేవలోనే నా అంతిమ గడియలని చెప్తూ ఎప్పుడు నేను ఈ యొక్క సొసైటీకి ఈ పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పి
నన్ను ఇంత వాడిని చేసిన ఈ సమాజానికి నా వంతు కర్తవ్యంగా నేను ఇవ్వగలను అని చెప్పి ఈ పుస్తకాలు రాస్తున్నాను. ఈ పుస్తకాల ద్వారా, ఈ సుభాషితాల ద్వారా కొంతమంది అయినా కానీ ఇది ఆలోచన కలిగిస్తే, ఈ సుభాషితాల ప్రేరణ కలిగిస్తే నా యొక్క విజయానికి మెట్టు అని భావిస్తూ నేను నమస్సులు. జై హింద్. సార్ కేంద్ర సాహిత్య అకాడమీ రచయిత అనంత సంగీత సభ అధ్యక్షులు ఎన్ సంపత్ కుమార్ గారికి రావాల్సిన సమీక్షకులుగా మేము ఉన్నటువంటి